హలో అందరికీ, నాటుకోడి వేపుడు ఎలా చేసుకోవాలో నేను చూపించబోతున్నాను సింపుల్గా. ఇప్పుడైతే ఇక్కడ నేను ధనియాలు మిరియాలు కొంచెము దోరగా వేయించుకుంటున్నాను. అలాగే చికెన్ మనము కొంచెం లైట్గా ఉప్పు పసుపు వేసి బాగా వాటర్ అంతా పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు దాని తర్వాత అయితే కొంచెం నూనె, ఆవాలు, అల్లము, అలాగే కరివేపాకు వేసి కొద్దిసేపు వేగనిచ్చిన తరువాత మనము అందులోకి చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఏంటి అంటే మనము ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. అలాగే దాని తర్వాత ఇక్కడ 2 స్పూన్స్ అనేది మనము కారం తీసుకొని కొద్దిసేపు వేపుకోవాలి. దాని తర్వాత మనము ఆల్రెడీ మిరియాలు అలాగే ధనియాలు వేయించుకున్నది, ఆ పొడి కచ్చా పచ్చగా చేసింది, దాని తర్వాత తెల్లగడ్డ, ఇవన్నీ మనము కొంచెంసేపు కలబెట్టుకున్న తర్వాత దింపేసుకుంటే రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే